నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే సోమరితనం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇలాగ రాయబడింది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు ఇలాగ రాయబడినాయి. సోమరి చేమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. వాడికి న్యాయపతి లేకునను అధిపతి లేకునను అవి వేసకాలమందు ఆహారం సిద్ధపరచుకునను, కోతకాలమందు ధాన్యము కూర్చుకునను. సోమరితనం. ఈ సోమరితనం వాళ్ళు ఏం చేయరు, తినటం పడుకోవడం, ఇంట్లో మగ్గుతుంటారు, ఏం చేయరు. యవ్వన కాలం జీవితంలో కూడా చాలామంది సోమరులు అయిపోతారు. సోమరులు దేనికి పనికిరారు. మనం అలా ఉండకూడదు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, అవి వేసవకాలంలో పంటని ఎలా కూర్చుకుంటాయి. ఈ సోమరి ఏం చెప్పినా కూడా సాకులు. చాలామంది బద్ధకస్తులు కూడా ఎప్పుడు ఇళ్లలో మగ్గుతుంటారు, తింటారు, ఏం పని చేయరు, ఇంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సోమరితనంగా ఉండకూడదు. చురుకుతనం యెహోవా ఇచ్చు బహుమానం. సామెతల గ్రంథం 10:26లో సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోను. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయుష్ వస్తుంది. కాబట్టి ఏంటంటే సోమరి పని చేయడానికి ఇష్టపడ్డావు. సామెతల గ్రంథం 13:4 కూడా సోమరి ఆశపడను కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారిని ప్రాణము దేవుడు పుష్టిగా నుండేటట్టు చేస్తాడు. శ్రద్ధగా ఉండాలి. సోమరితనం ఉండకూడదు. నేను అది చేయలేను, ఇవి చేయలేను, అక్కడ దాకా వెళ్ళలేను. కొంతమంది యవనస్తులు నాతో కూడా పరిచయకి వెళ్తున్నప్పుడు కొంత దూరం అక్కడికి మీటింగ్, 2 మీటింగ్, 3 మీటింగ్ రాయ్యా, పాస్టర్ గారు మేము రాలేమండి, మా పని అయిపోయిందండి, సాలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు సోమరి. చిన్న చిన్న యవన బలంలో ఎంత పరిచయం చేయొచ్చు, ఎన్ని మీటింగ్లకు వెళ్ళొచ్చు, ఎంత పాడొచ్చు, ఎన్ని స్థలాలు తిరగలేరు. సోమరితనంగా ఉండటం మనం నేర్చుకోకూడదు. మన యవ్వన బలాన్ని దేవుని కోసం వాడటం నేర్చుకోవాలి. మన యవ్వన జీవితం కుటుంబ అభివృద్ధి కోసం పనిచేయడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టేటట్టుగా ఉండాలి. కుటుంబ సభ్యులందరినీ పోషించేవారిగా ఉండాలి. మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 22:13 కూడా సోమరి బయట సింహమున్నది, వీధుల్లో చంపబడుదునని భయపడతాడంట. సోమరి బయటికి వెళ్ళమంటే బయట సింహం ఉంది, నేను వెళ్ళను అంటాడు. సోమరితనం విడిచిపెట్టి చురుకుతనం యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి చురుకుతనంతో మనం ముందుకు వెళదాం. ప్రభా నీకు స్తోత్రాలు. సోమరులుగా ఉండకుండా ప్రభా నీ ప్రేమలో చురుకుతనం కలిగి మా ఇంటి వారి కోసం మీరు మాకు అప్పగించబడిన పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో చురుకుతనం కలిగించే వారికి ఉంటూ సహాయం చేయమని. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నావు ప్రభా. సోమరులుగా ఎవరు ఉండకుండా చురుగ్గా ఉండే కృపను దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.